సిరోల్ మండలం మన్నేగూడెం గ్రామంలో కొండవల్లి రమాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. రమాదేవి భర్త గోపాల్ రెడ్డి 2002 సంవత్సరంలో చనిపోయిన దగ్గర నుండి తన మరదలు కొండపల్లి సీతారామరెడ్డి, రామ్మోహన్ రెడ్డి మా ఉమ్మడి ఆస్తులను రమాదేవికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. గట్టిగా నిలదీస్తే నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రమాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ భర్త చనిపోయిన దగ్గర నుండి మన్నేగూడెం సొసైటీ చైర్మన్ సీతారామరెడ్డి తన రాజకీయ బలంతో నాకు రావాల్సిన భూమిని రికార్డులను మార్పులు చేశారని తెలిపారు. నల్లుళ్ళు వచ్చి ఇక్కడ అడుగుతాను నా కొడుకు అదే అప్పుడు ఈయన అన్నప్పుడు నా కొడుకు అట్లా న్యాయం పెద్ద మనిషిగా కూర్చోట్లేదు. మొన్న భూమి అమ్మితే మనకి ఇల్లు లేనట్టు చిల్లెన్సర్లాగా అదే చిల్లెరు గార్డెన్ సరే ఇంటి ముందు చేసిండు. చిల్లెన్సర్లో డేట్ పంచాయతీకి పెట్టిండు డేట్ పెద్ద మనుషులకి. మన ఊర్లో రాజశేఖరరెడ్డి గారి దగ్గర రాజశేఖరరెడ్డి గారు అక్కడ తీసుకోవచ్చు వీడియో అట్లా నడుచుకుంటా చేయవలసిందిగా కోరుతున్నాను. గోపాల్ రెడ్డి గారు 2002 ఆగస్టు 14 చనిపోయింది. అప్పటి నుంచి మాకు ఆస్తి ఇవ్వట్లేదు, దౌర్జన్యం చేస్తాడు, రికార్డులన్నీ మార్చుకున్నాడు. అడిగినందుకు మా మీద ఎట్లా పడితే అట్లా వర్గాల లాంగ్వేజ్ వాడి తిడుతున్నాడు. మాకు ఆయన మూలంగా ప్రాణహాని కూడా ఉంది. కోర్టులో కేసు వేసినాము. ఇప్పటివరకు కోర్టులోనే చూసుకుందామంటాడు కానీ గెట్లు పెట్టట్లేదు. మాకు ఎక్కడ నీ దిక్కున్న కాడ చెప్ప. నమస్కారం అండి. మాది మన్నేగూడెం గోపాల్ రెడ్డి గారి భార్యనండి. మా మరుదులు సీతారామరెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవ్వట్లేదండి. మా ఆస్తి మొత్తము వాళ్ళ దగ్గరే పెట్టుకొని 2002 ఆగస్టు 14 చనిపోయిన కాంచి 2లో చనిపోతే 4లో నా పేరు మీద ఉన్న భూమి అంతా రికార్డులు మార్చిండ్రండి. రికార్డులు మార్చిండ్రు, కౌలకి ఇస్తుండ్రు, అన్యాయం చేస్తుండ్రు. కోర్టుకి వేసినా కూడా కోర్టులో ఉన్నా కూడా బయట రికార్డులు మార్చుకుంటాడు, అమ్ముకుంటాడు. నా పేరు మీద 13.5 కాంపెల్లీలు ఉంటే మార్చి అత్తమ్మ పేరు నా 6 పెట్టిండు, రామ్మోహన్ పేరు 7 ఎకరాలు పెట్టిండు. అది కూడా మొన్న ఆఫీస్కి పోయి చాలానే కట్టొచ్చిండు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. వద్దని చెప్పిన ఎంఆర్ఓని కూడా బెదిరిస్తాండి. విఆర్ఓలను ఎంఆర్ఓలను పట్టుకొని అన్నీ మారుస్తుండండి. రికార్డులన్నీ సొసైటీల చైర్మన్ అని రాజకీయ పలుకుబడి బలం చూసుకొని దౌర్జన్యం చేస్తాండండి. లోన్లు తీస్తాండు. అన్ని భూముల మీద ఒక 40-50 లక్షల దాకా లోన్ ఎత్తిందండి. సొసైటీ నుంచి ఎన్ఓసి ఇచ్చిందండి. ఇచ్చిన ఆయన పేరు కౌలు 2002 ఆగస్టు 14 మా వారు చనిపోయిన కాంచి మాకు ఇప్పటివరకు కౌలు ఇవ్వలేదు. సీతారామరెడ్డి, రామ్మోహన్ రెడ్డి కౌలుకి ఇస్తుండ్రు, ఇద్దరు కౌలు తీసుకుంటున్నారు. దయచేసి ఎవరు కౌలుకు తీసుకోవద్దు. తీసుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పండి, నెంబర్ ఇస్తాం. తీసి ఎన్ఓసి ఇచ్చిండు కదా, లోన్లకి సహకరించిన వాళ్ళు దయచేసి లోన్ రికవరీ చేసుకొని మా భూమి మాకు దయచేసి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. పెట్టండి, మాది మాకు అందుబాటులో లేడు కనుక మా అల్లుడు తిరుగుతుంటే అతన్ని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు, తిరగొద్దని రికార్డులు అన్నీ మార్చిండు. మొత్తం రికార్డులన్నీ మార్చిండు 2004లో. మాకు అక్కడ భూమి లేకుండా చేసిండు, అన్యాయం చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు. ఇదంతా మా మామగారి భూమి. దానికి మా ఆడబిడ్డలు, మా ఆడబిడ్డ భర్తలు సపోర్టు. పుల్లూరు వెంకటరెడ్డి గారు కూడా 2011లో ఫైసలా చేసిండు. మీకు గెట్లు పెడతానని సహకరించండి. ఇప్పటివరకు గెట్లు పెట్టలే, న్యాయం చేయలే. చనిపోయిన కాంచి మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ ఏ ఆడబిడ్డ భర్తలు చూడలేదు. రామ్మోహన్ రెడ్డి, సీతారామరెడ్డి ఎవ్వరు పట్టించుకోవట్లేరు. మా ఆస్తులు మాకు ఎవ్వరు ఇవ్వట్లేదు. ఈ భూములు ఎవ్వరు కొనొద్దు, దయచేసి ఎవరు కౌలుకు తీసుకోవద్దు. మాకు అదే మీరు చేసిన మేలు.